హైదరాబాద్ లో మరో ఐకానిక్ టవర్ రాబోతోంది. అగ్రరాజ్యం అమెరికా న్యూయార్క్ లో ఉన్న టైమ్స్ స్క్వేర్ తరహాలో ఐటీ కారిడార్ లో టీ స్క్వేర్ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. టీ స్క్వేర్ నిర్మించేందుకు టెండర్లు ఆహ్వానిస్తోంది రాష్ట్ర సర్కార్. అమెరికా న్యూయార్క్ సిటీలో ఉన్న టైమ్స్ స్క్వేర్ తరహాలో హైదరాబాద్ లో టీ స్క్వేర్ ను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఐటీ డెస్టినేషన్ రాయదుర్గంలో టీ స్క్వేర్ పేరిట ఓ భారీ టవర్ నిర్మించనుంది. దీని నిర్మాణానికి టీజీఐఐసీ టెండర్లు ఆహ్వానించింది. ఆగస్టు 9 మధ్యాహ్నం 3 గంటల వరకు టెండర్లు పంపించాలని రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్లో టీజీఐఐసీ తెలిపింది. నిర్మాణ నాణ్యత, నిర్మాణానికి అయ్యే అంచనా ఖర్చు ఆధారంగా బిల్డర్ను ఎంపిక చేస్తామని వెల్లడించింది. ఐటీ హబ్గా ఉన్న రాయదుర్గం వేగంగా అభివృద్ధి చెందుతోంది. అయినా పబ్లిక్ సేద తీరేందుకు సరైన సౌలతులు లేవని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. అందుకే ఐటీ నిపుణులతో పాటు మిడిల్ క్లాస్ ప్రజలు అక్కడకు వచ్చి పని భారం నుంచి సేద తీరేలా టీ స్క్వేర్ను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. వ్యక్తులు, సంస్థల మధ్య కమ్యూనికేషన్కు వారధిగా, రోజంతా పని ఒత్తిళ్లో ఉన్న జనానికి ఊరటనిచ్చే రిక్రియేషన్ హబ్గా, వేడుకలు చేసుకునే వేదికగా, వ్యాపార కేంద్రంగా టీ స్క్వేర్ను తీర్చిదిద్దనున్నారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఆ నిర్మాణం చేపట్టనున్నారు. పర్యావరణాన్ని కాపాడేలా నిర్మాణం చుట్టూ పచ్చని చెట్లతో ఆహ్లాదకర వాతావరణం సృష్టించనున్నారు. టీ స్క్వేర్ తో హైదరాబాద్ సిటీకి వచ్చే పర్యాటకుల సంఖ్యను గణనీయంగా పెంచుకోవచ్చని రాష్ట్ర సర్కార్ భావిస్తోంది. టీ స్క్వేర్ ను మేజర్ టూరిస్ట్ డెస్టినేషన్ గా అభివృద్ధి చేయాలని టీజీఐఐసీ ఆలోచిస్తోంది. అందుకు అనుగుణంగా బిడ్ వేసే నిర్మాణ సంస్థలు సైట్లో కాన్సెప్ట్ ప్లాన్ ను సిద్ధం చేయాలని రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్లో టీజీఐఐసీ తెలిపింది. వాటిలో నుంచి ఉత్తమ నిర్మాణ డిజైన్, బెస్ట్ నిర్మాణ సంస్థను ఎంపిక చేస్తామని స్పష్టం చేసింది. టీ స్క్వేర్ వల్ల ప్రజలకు ఉల్లాసం దక్కడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. టీ స్క్వేర్ లో ఏర్పాటు చేసే వీడియో, బిల్ బోర్డులపై ప్రకటనలు, వచ్చిపోయే పర్యాటకులతో ఆదాయం సమకూరే అవకాశం ఉంటుంది.